ఎదుటివాడు తప్పు చేశాడంటూ పుంకాను పుంకాను కథనాలు రాసి జర్నలిస్టు ఉద్యమాలు చేసి చివరికి వాళ్ళు అదే తప్పు 1000 రెట్లు ఎక్కువ చేస్తుంటే నోరు మీద పని కర్మ ఆంధ్రప్రదేశ్కి పట్టింది. ప్రజా పౌర హక్కుల జర్నలిస్టు సంఘాలు నిర్వీర్యమైపోయినాయి, లేదా నిస్సహాయంగా చూస్తున్నాయి, లేదా బానిసత్వం చేస్తున్నాయి. ఫలితం సాక్షిని వెంటాడుతుంటాం, వేటాడటం. ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్ళి రాధాకృష్ణ గారిని పోలీసులు విచారించింది ఎప్పుడన్నా ఉందా? రామోజీరావు గారిని విచారించారు దేంట్లో? ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి స్కామ్లో. కానీ వాళ్ళు రాసిన వార్తకు విచారించారా? నిరంతరం జగన్ మీదన విషం చిమ్ముతా దుష్ప్రచారాలు చేస్తూనే సాగారు కదా 5 ఏళ్ళు. ఆ రోజున వాళ్ళ రిపోర్టర్ మీదన కేసు పెడితే 41 నోటీసులు ఇవ్వాలి తప్పించి కేసులు ఏంటని కోర్టులు మందలించినాయి. అదే సందర్భంలో ఆ విచారణ సందర్భం కూడా ఇబ్బంది పెట్టద్దు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. మరి ఇప్పుడు ఏమైపోయింది? స్వయంగా సాక్షి కార్యాలయానికి పోలీసులు హెడ్ క్వార్టర్కి వెళ్ళి హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చీఫ్ ఎడిటర్ని విచారించారట. ఇంతకుముందు అదే జరుగుంటే ఏ రాధాకృష్ణ ఏ రామోజీరావును విచారించుంటే రచ్చరచ్చ చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు లేడు, స్పందించేవాళ్ళు లేడు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు లేడు. అంత భయపడిపోతున్నాం. మనం నిరంకుశం వైపుకి వెళ్తున్నామా, నియంతృత్వం వైపుకి వెళ్ళిపోతున్నామా? ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా, బ్రతుకుందా? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే సాక్షిలో వచ్చిన వార్త నీకు నచ్చలేదు, ఆ లెక్కనైతే ఈనాడు జ్యోతిలో వచ్చిన వార్త జగన్కి కూడా నచ్చదే. కాబట్టి వాళ్ళు వచ్చి ఆ కార్యాలయాల దగ్గర ఏమైనా చేయించినా, అప్పుడు జగన్ హయాంలో వాళ్ళని ఏమైనా చేయించినా ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ మీద అక్కడ ఉన్న రిపోర్టర్ల మీద కేసు పెట్టినప్పుడు తప్పనే అన్నాం. నాలాంటి వాళ్ళు అందరం తప్పు పట్టాం. ఈవెన్ వాళ్ళకి సంబంధించిన నిషేధాలనే తప్పు పట్టాం. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే నిషేధాలు. వాళ్ళ ఛానళ్ళని రానియరు, వాళ్ళ పత్రికల్ని వేడిపిస్తుంటారు, వాళ్ళ ఓనర్లని ఏడిపిస్తుంటారు, ఏది వాళ్ళ ఎడిటర్ని ఏడిపిస్తుంటారు. జర్నలిజానికి సంబంధించినటువంటిది విలువల గురించి మాట్లాడితే ఎవరికి లేవు, ఇక్కడ ముగ్గురికి విలువలు లేవు. విలువలకి వలువులు అందరూ ఓడ తీసుకున్నారు, రాజకీయ బానిసత్వమే చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో పోలీసుల అత్యుత్సాహం ఏంటి? ఇదే సందర్భంలో ప్రభుత్వపు అతి నియంత్రణ ధోరణి ఏంటి?